ఏ హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మహా మ్యాక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీ మూవీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఆర్జీవి డెన్ ప్రెజెన్స్ నుంచి మనకి బయటకు వచ్చిన ఈ శారీ మూవీ చాలా అంటే చాలా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇచ్చింది. ఈ మూవీలో మనం చూసుకుంటే రెగ్యులర్గా మనం ఒక స్టోరీ ఉంటుందన్నమాట. మనం రెగ్యులర్గా మనం ఎక్కువగా మొబైల్ యూస్ చేస్తూ ఉంటాం, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటాం. అలాగే మనం ఇన్స్టాగ్రామ్లో చాలా వరకు పోస్ట్ చేస్తూ ఉంటాం. ఇలాంటి ఇన్స్టాగ్రామ్ పోస్టింగ్స్ వల్ల మనకు వచ్చే ఇబ్బందులేంటి, మనకు తెలియకుండానే చాలా వరకు మనం ప్రాబ్లమ్స్లో పడుతూ ఉంటాం. అలాంటి ప్రాబ్లం తీసుకుని ఆ లైన్ ఆధారంగా చేసిన మూవీ ఈ శారీ మూవీ. ఆర్జీవి గారి మార్క్ అయితే కొంచెం తగ్గినట్టు అనిపించింది. బట్ మూవీ పరంగా చూసుకుంటే ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇచ్చిందనమాట. అండ్ మెయిన్గా చెప్పాలంటే ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్లో ఇన్స్టాగ్రామ్ చాలామంది ఎక్కువగా నాకు తెలిసినంతలో అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. ఒక అమ్మాయి ఒక పోస్ట్ పెట్టిందంటే ఎంతమంది లైక్ చేస్తారు, ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, ఎన్ని గుడ్ కామెంట్స్ వస్తాయి మనం చూస్తూనే ఉంటాం. సో అలాంటి ఒక లైన్లో మనకి ఈ స్టోరీ అయితే రన్ అవుతుంటుంది. ఫస్ట్ హాఫ్ మనకి కొంచెం ఎంగేజింగ్గా అనిపించిన, సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుంది. అసలు ఒక పర్టికులర్ ఒక ఫోటో మీకు స్టోరీ విషయానికి వస్తే నేను మొత్తం చెప్పను, బట్ కట్టే కొట్టే తెచ్చేలో చెప్తాను. బేసిక్గా ఈ మూవీ చూసుకుంటే ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ తన పోస్టులను పెట్టినప్పుడు అది ఒక ఫోటోగ్రాఫర్ చూసి దాన్ని లైక్ చేసి మిమ్మల్ని ఫోటోగ్రఫీ చేస్తానని చెప్పి ఆ తర్వాత ఆ అమ్మాయిని లవ్ అని వేధించి ఏం చేస్తాడు అన్నదే ఈ స్టోరీ అనమాట. అండ్ గిరి గారి డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ విజువల్స్ ఫ్రేమ్స్ విషయానికి వస్తే చాలా ఎక్సలెంట్గా అనిపించినాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనకి ఒక్కొక్క బీజిఎం ఒక్కొక్క ఫ్రేమ్లో ఒక్కొక్క బీజిఎం చూస్తుంటే మనకి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇచ్చింది. అండ్ ఇందులో చూసుకుంటే మనకు కొంచెం మైనస్ పాయింట్ అనిపించింది. ఇట్లాంటి మూవీస్ ఆల్రెడీ మనం చాలా వరకు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అలాగే రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాం. బట్ అదే స్టోరీని తీసుకుని మళ్ళీ చేసినట్టు అనిపించింది. ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అండ్ హీరో ఇంట్రడక్షన్ చాలా బాగుంది. అండ్ హీరోయిన్ ఇంట్రడక్షన్ విషయానికి వస్తే కొంచెం డౌన్ అయినట్టు అనిపించింది. అండ్ ఇందులో యాక్ట్ చేసిన సత్య, హీ డిడ్ వెరీ వెల్. తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే లైక్ లిటరల్లీ అతను పర్ఫామ్ చేస్తున్నంతసేపు మనకి నిజంగానే ఒక సైకో బిహేవ్ చేస్తున్నాడా, ఒక సైకో ఉన్నాడా ఎదురుకుండా అన్నట్టుగా అనిపించింది. అండ్ ఆరాధ్య దేవి తను చూసుకుంటే తన ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, తన క్రేజ్ మనం ఆల్రెడీ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. తను పెట్టిన ఎవ్రీ పోస్ట్ వీ లైక్ వెరీ మచ్. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో చాలామందికి ఆరాధ్యదేవి ఒక క్రష్లా కూడా అయిపోయింది. సో మరి ఆర్జీవి గారు తీసుకొచ్చారంటే మనందరికీ తెలిసిందే, తను అందరికీ ఒక క్రష్ అయిపోతుంది అనమాట. సో ఫైనల్గా ఈ మూవీ శారీ మూవీ గురించి మాట్లాడుకుంటే, ఒక శారీ ఒక అమ్మాయి కట్టుకుంటే తన వల్ల అంటే చాలామంది లైక్ చేస్తారు, చాలామంది అది కూడా రాంగ్గా యూస్ చేసుకునే విధానం ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఒక బేస్ చేసుకుని తీసిన మూవీ శారీ. సో ఇందులో కొన్ని ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ యాక్టింగ్, సత్య యాక్టింగ్ అవ్వచ్చు, హీరోయిన్ యాక్టింగ్ అవ్వచ్చు, అండ్ ఓవరాల్ ఎవరైతే యాక్ట్ చేశారో అందరూ చాలా బాగా చేశారు. అండ్ ఆర్జీవి గారి మార్క్ మనకు కనపడింది. అండ్ ఫ్రేమింగ్ అండ్ అలాగే స్క్రీన్ ప్లే చాలా బాగుంది. అండ్ మైనస్ విషయానికి వస్తే మనకి రెగ్యులర్ స్టోరీ, రొటీన్ స్టోరీలా అనిపించింది. అండ్ కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో నరేషన్ అనిపించిన, సెకండ్ హాఫ్ కొంచెం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్తో అయితే తీసుకొచ్చారు. అండ్ ఫైనల్గా ఈ మూవీ ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పాలి. ఇలాంటి మూవీ రివ్యూస్ కనుక మీరు చూడాలి అనుకుంటే డెఫినెట్లీ మహా మ్యాక్స్ని అయితే వాచ్ చేయండి. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2 out of 5 అయితే ఇస్తాను. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహా మ్యాక్స్.